చీకటి జీవోను వెనక్కి తీసుకోవాలి. నిన్న చూడండి ఈ నమస్తే తెలంగాణ పేపర్లో నిన్న ఇలాంటి వార్త వచ్చింది. ఈరోజు కూడా ఈ యొక్క ఫీజు రింబర్స్మెంట్ గురించి వచ్చింది. సో ఒకసారి నేను క్లియర్గా చెప్తా ఏమంటాడు ఇక్కడ కేటీఆర్. మీ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 7 ముమ్మాటికి ఫీజుల పథకానికి పాత్ర వేసేందుకు చేస్తున్న కుటిల ఎత్తుగడని తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. ఈ ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి లక్షలాది మంది విద్యార్థులు వారి తల్లిదండ్రులకు కంటి మీద కురుకు కరువైంది. పిల్లల ఉజ్వల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలపై కాంగ్రెస్ సర్కారు నీళ్లు చల్లింది అంటూ చూస్తాను కదా. కేటీఆర్ కొంచెం కూడా నీకు సిగ్గు శరం లజ్జ ఇజ్జత్ మానం ఏం అనిపిస్తలేవానే? కొంచెం కూడా అనిపిస్తలేవా మీకు? మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఫీజు రింబర్స్మెంట్ పైన మీరు ఎన్ని కుట్రలు చేసిరు, ఎంతమందికి ఇచ్చారు? మీరు చేసిన బకాయిలు ఇంకా కూడా ఉన్నాయి కదా. దాదాపు 6-7 వేల కోట్ల బకాయిలు ఉన్నాయి కదా. మీ హయాంలో బకాయిలు కదా. మీరు ఫీజు రింబర్స్మెంట్ గురించి ఇప్పుడు తల్లిదండ్రుల గురించి పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారా? మీరు నిజంగా మీ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీరు అధికారం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ పైన మీరేం తీసుకొచ్చారు? విప్లవాత్మక మార్పులు ఏమైనా తీసుకొచ్చిరా? కనీసం ఫీజు రింబర్స్మెంట్ కొనసాగించాలని చేత కానీ చావలేని దద్దమ్మలు మీరు కదా. మీరు మాట్లాడుతున్నారా ఫీజు రింబర్స్మెంట్ గురించి? మీ హయాంలో లేవా? 7,800 కోట్లు లేవా మీ హయాంలో? అప్పుడు ఎందుకు ఇవ్వలేదా? అప్పుడు కాళేశ్వరం డబ్బులు ఉంటాయి, దళిత బంధువులు డబ్బులు ఉంటాయి, అన్ని రకాల స్కీమ్లకు డబ్బులు ఉంటాయి. కానీ విద్యా వ్యవస్థకు సంబంధించి బడుగు బలహీన వర్గాలు మన యువతకు సంబంధించినటువంటి భవిష్యత్ తెలంగాణ కదా. మరి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుదామనేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదు? నువ్వు చదువుకున్నాడు కదా, చెప్పరాసి కాదు కదా నువ్వు. సిగ్గుండాలే కేటీఆర్. కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇప్పుడేమో విష ప్రచారం చేస్తున్నారు. మీరు నిజంగా ఈ కాంగ్రెస్ తప్పుల పైన మీరు నిజంగా నిజాయితీ పోరాడుతున్నారంటే ఫస్ట్ మీరు అమరవీరుల స్తూపం దగ్గర పోయి నువ్వు మీ అయ్యా మీరు అందరూ పరివారం అంతా పోయి ముక్కుకు నేలకు రాసి 10 ఏళ్లలో మేము విధ్వంసం చేసినాం, 10 ఏళ్ళలో మేము ఫీజు రింబర్స్మెంట్ లేదు, 10 ఏళ్ళలో మేము రైతులు సరిగ్గా చూసుకోలేదని చెప్పేసి ముక్కుకు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి తెలంగాణ సమాజానికి. అప్పుడు నమ్ముతారు. సిగ్గు శరం లేదైతే మీకైతే నిజంగా. మీ అంత దరిద్రులు తెలంగాణకు పట్టిన పీడ శని దరిద్రం మీరత. యువత కళ్ళపై కాంగ్రెస్ కాటువాట. బడుగులపై సర్కారు కుట్ర అంటూ కేయూ మాజీ వీసీ రమేష్ బాబు. సర్కారు రీయింబర్స్మెంట్ షరతులతో తిరోగమనమే. నూతన సాంకేతిక విద్యకు బలహీన వర్గాలు మళ్లీ దూరం. సాంప్రదాయ కోర్సులకే పరిమితమయ్యే ప్రమాదం. ఫీజులు కట్టలేక ఆశయాలతో రాజీ పడాల్సిన దైన్యం. జీవో 7 తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ రిటైర్డ్ ఐఎస్ చిరంజీవులు చెప్తా ఉన్నారు. 100% జీవో 7 ఉపసంహరించుకోవాల్సిందే. దానిలో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. కానీ మీరు మీ హయాంలో పెరిగిన బకాయిలు దాటి గురించి మాట్లాడండి. ఫస్ట్ మాట్లాడతారా? ఎంత దారుణం అంటే సర్ప్లస్ స్టేట్ను ఒక సంపన్న తెలంగాణను మొత్తం అప్లపాలు చేసినటువంటి దరిద్రులు మీరు కదా. ఏ రంగాన్ని మీరు ఏ రంగంలో నిష్ఠాతులు ఏ రంగాన్ని మీరు ఆ రంగంలో పైకి తీసుకొచ్చిన ఏ ఒక్క రంగంలో కూడా కనీసం విప్లవాత్మక మార్పులు తీసుకురాలేదు. విద్యారంగంలో తీసుకురాలేదు, వైద్య రంగంలో తీసుకురాలేదు, ఉపాధి విషయంలో తీసుకురాలేదు, మన ఏది డబుల్ బెడ్రూమ్ అలా తీసుకురాలేదు. ఏదీ లేదు. మొత్తం సర్వనాశనం చేసి పడేసింది తెలంగాణ. దాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నట్టు కనబడుతోంది.